గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించిన సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, వీడియోని చూస్తున్న వారందరూ లైక్ చేయగలరని కోరుకుంటున్నాము. అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన మరియు జీకే సంబంధించిన విషయాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ముందుగా కనుక చూసుకుంటే లోకల్ షెడ్యూల్ లోపే కేబినెట్ విస్తరణ, సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఊహాగానాలు. సీఎం వెంట దీపాదాస్ మున్షి, మహేష్ గౌడ్, భట్టి, ఉత్తమ్. నేడు రాహుల్ గాంధీతో మీటింగ్లో లిస్టు ఫైనల్, చర్చించి నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్. లోకల్ పోల్, సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ పైన కూడా డిస్కషన్ జరిగే ఛాన్స్. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే కొత్త కొలువులకు లైన్ క్లియర్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు. ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సు. త్వరలో వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం. అనంతరం ఉద్యోగ ప్రకటనలకు ఛాన్స్. ఇంకా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎట్లా అన్న తొందరలోనే ఉద్యోగ ప్రకటనలన్నీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత కనుక చూసుకుంటే 2 రోజుల్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక. క్షేత్రస్థాయి ఆర్జీలో ఫిర్యాదులు పరిశీలన పూర్తి. రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం. ఈ నివేదిక ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తుది నివేదికపై కసరత్తును డెడికేటెడ్ కమిషన్ బీసీ కమిషన్ దాదాపుగా పూర్తి చేసింది. తుది మెరుగుల అనంతరం 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతుంది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే గురుకుల అడ్మిషన్లకు ముగిసిన గడువు. 1,50,000కు పైగా అప్లికేషన్లో ఈ నెల 23న ఎంట్రన్స్ టెస్ట్. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం అప్లై చేసుకునేందుకు గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 1,67,708 అప్లికేషన్లు వచ్చినట్టుగా ఎస్సీ గురుకుల సెక్రటరీ, ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ అలుగు వర్షిని వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 1తో ముగియాల్సి ఉండగా వరుస సెలవులతో గురువారం అడుగు పొడిగించారు. చివరి రోజు 5,000కు పైగా అప్లికేషన్లు వచ్చినట్టుగా ఆమె తెలిపారు. తర్వాత న్యూస్ చూస్తే సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు లైన్ క్లియర్. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల వయోపరిమితిని పెంచుతూ ఆర్డర్స్ జారీ చేయడంతో సుమారు 500 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. 2018 మార్చి నుంచి 2024 జూన్ 9 వరకు పెండింగ్లో ఉన్న 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న డిపెండెంట్లకు కొత్త సర్క్యులర్ ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ పెంపు వారసత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తించనుండగా నోటిఫికేషన్ల ద్వారా జారీ అయ్యే సాధారణ ఉద్యోగాలకు ఎప్పటిలాగే ఏజ్ లిమిట్ 30 ఏళ్లే ఉండనున్నది. తర్వాత కనుక చూసుకుంటే 6,800 పోస్టుతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్. ఆ ప్రకటన గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వలేదు. సర్ఫ్ సీఈఓ. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ క్రియేషన్ మిషన్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేరుతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అని సర్ఫ్ సీఈఓ దివ్యరాజన్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్లో NRDRM పేరుతో ఎలాంటి విభాగం కానీ పథకం కానీ లేదని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ NRDRM పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో తేలిందని ఆమె తెలియజేశారు. తర్వాత నేను చూసుకుంటే ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం. నిరుద్యోగుల క్వాలిఫికేషన్ లేనివారే టార్గెట్. ఓల్డ్ సిటీకి చెందిన 2 అరెస్ట్. 91 ఫేక్ సర్టిఫికెట్లు, బైక్ స్వాధీనం. ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్లకు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న 2ని దబీర్పుర పోలీసులు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలు పట్టుకున్నాయి. వారి నుంచి 91 ఫేక్ సర్టిఫికెట్లు, బైకు, 2 సెల్ ఫోన్లు
రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాయి. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే అన్ని పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించాలి. మంత్రి సీతక్కకు TPSA వినతి పత్రం. రాష్ట్రంలోని పంచాయతీలను 4 గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించి ఆయా గ్రేడ్ల వారీగా కేడర్ స్ట్రెంత్ను పెంచాలని PR శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకపు తేదీ నుంచి సర్వీస్ లెక్కిస్తూ రెగ్యులరైజ్ కాలాన్ని 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించి ప్రొబిషన్ డిక్లేర్ చేయాలని కూడా కోరింది. తర్వాత న్యూస్ చూసుకుంటే వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడాన్ని సహించం. విద్యాశాఖ కమిషన్ సదస్సులో మేధావుల ఆగ్రహం. UGC తాజా నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. వర్సిటీల వీసీలను నియమించే అధికారాన్ని గవర్నర్లకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు ప్రకటించారు. తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో గురువారం బషీర్బాగ్లో రాజీవ్ విద్యా మిషన్ భవన్లో UGC నిబంధనలు, రాష్ట్ర విద్యాలయాల జోక్యం అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ UGC ఒరిజినల్ చట్టంలో వీసీల ప్రస్తావన లేదన్నారు. గవర్నర్లలాగే వైస్ ఛాన్సలర్లను రాజకీయ పనిముట్లుగా కేంద్రం వాడుకుంటోందని విమర్శించారు. తర్వాత కనుక చూసుకుంటే ఈ నెల 10-11న HWO వెరిఫికేషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్ 23న నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు 10-11న 3వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. TGPSC సెక్రటరీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10:30 లోపుగా నాంపల్లి, హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం చేరుకోవాలని సూచించారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు. గ్రూప్ 1 ఫలితాలు నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా అర్హులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను TGPSC వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఉద్యోగ ప్రకటనలో కమిషన్ తెలిపింది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే జూన్ 1న EdSET పరీక్ష, మార్చి 10న నోటిఫికేషన్, 12 నుంచి దరఖాస్తులు. షెడ్యూల్ విడుదల చేసిన బాలకృష్ణ రెడ్డి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు BEd కాలేజీల్లో 2 సంవత్సరాల BEd కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే EdSET 2025కి సంబంధించిన దరఖాస్తును మార్చి 12 నుంచి స్వీకరించనున్నారు. మే 13 వరకు అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 1న పరీక్ష నిర్వహించనున్నారు. EdSET 2025కి సంబంధించిన షెడ్యూల్ను ఉన్నత రాష్ట్ర విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి గురువారం విడుదల చేశారు. మార్చి 17 నుండి PESET దరఖాస్తులు. తర్వాత నుంచి చూసుకుంటే 2027లో చంద్రయాన్-4, 2026లో సముద్రయాన్. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడి. ఇంకా తర్వాత సాక్షి భవితాలో సివిల్స్ గ్రూప్ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకంగా భారతదేశంలో మొదటిసారి అడుగుపెట్టిన ఆంగ్లేయులు ఎవరు అని చెప్పి, అలాగే భారత గవర్నర్ జనరల్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించిన సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే టెట్ DSC ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించిన మాదిరి ప్రశ్నలు, సముద్రపు అడుగు భాగంలో ఉండే జీవులను ఏమంటారు అని చెప్పి వారికి సంబంధించిన బయాలజీకి సంబంధించిన మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత టెట్ గ్రూప్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి జనరల్ స్టడీస్లో అస్సామీ షెక్మీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పి దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి హౌ ఈజ్ నెవర్ రిటర్న్ ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈనాడు ప్రతిభలో చూసుకుంటే RRB ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటి యొక్క PDFs అనేవి నేను వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఉంచాను. వాటి ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. వాటి ద్వారా మీరు ఛానల్లో జాయిన్ అయ్యి వీటిని ఈజీగా చూసుకునే ప్రయత్నం అనేది చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.